సంక్షిప్తంగా ఒక ఇది సార్. అంటే మీరు అనేక సందర్భాల్లో మోడీ గవర్నమెంట్ కొంచెం రైట్ పాత్‌లో వెళ్తుందనన్నారు. ఆర్థిక విషయాల్లో. ఆర్థిక విషయాల్లో. నేను ఈ మధ్య ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను సార్. ఏంటంటే గతంలో మేధో వలస జరిగేది. అంటే డాక్టర్లు, ఇంజినీర్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బిలియనీర్ల వలస జరుగుతుంది. అంటే చైనా తర్వాత అత్యధికంగా బిలియనీర్లు వలస వెళ్ళిపోతుంది మన దేశం నుంచే. ఇది ఎందుకు జరుగుతుంది సార్? అంటే బిలియనీర్లు వెళ్ళిపోవడం అంటే ఆర్థిక వ్యవస్థ దాదాపుగా దూరం చేయటమే కదా. అందుకని ఇప్పుడు ఇందాక పన్నుల విషయం వచ్చినప్పుడు కూడా నేనేం చెప్పాను, టాక్సేషన్ ఒక స్థాయిలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఈ దేశంలో భద్రత లేదు అనుకుంటే వెళ్ళిపోతాడు. ఈ దేశంలో పనులు ఎక్కువ ఉన్నాయంటే వెళ్ళిపోతాడు. ఈ దేశంలో అడుగుతున్న లంచం ఉందో వేధిస్తున్నారు రాజకీయంగా అనుకుంటే వెళ్ళిపోతాడు. వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత. బలవంతంగా ఆపలేం కదా. చైనాలో ఏం చేశారు, జాక్ మా అంటే కోపం రాగానే మరి దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టలేదు కూడా ఎవరు తెలియదు. ఆ మాట చెప్పేసి హక్కు కూడా లేదు. అంతే. 3 నెలలు 6 నెలల పాటు వాడు కనిపించాలా. చైనా వేరు, నియంత్రిత దేశం, ఏం కావాలంటే చేస్తారు. మన అట్లా కాదు కదా, అది మనం కోరుకోం కదా. కాబట్టి ఖచ్చితంగా మన పన్నుల విధానం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, జీవన ప్రమాణాలు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు నాకు సాయం చేస్తే నేను గౌరవిస్తాను, లేకపోతే నేను హింసిస్తాననే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మార్చుకోకపోయినట్టయితే చట్టబద్ధ పాలన, మంచి మౌలిక సదుపాయాలు, ఒక మంచి జీవన ప్రమాణాలు, సేఫ్టీ. ఇప్పుడు సింగపూర్ చాలామంది వెళ్తారు. సింగపూర్లో అంటే మనకు కానీ మన పిల్లకి కానీ 100% సేఫ్టీ అనే నమ్మకం ఉన్నది. అందుకనే ప్రభుత్వాలు ఇందాక అనుకున్నాం, మంచి అభివృద్ధి అంటే ఏంటంటే ఆదాయాలు పెరగడంతో పాటు ఇవి కూడా కావాలి. వాటి మీద దృష్టి సారించాలి. అందుకనే పన్నుల విధానంలో మరింత ఈ తొందరపాటు మాటలు ప్రమాదకరం. ఇవి మరింతగా దూరం తీసుకెళ్ళిపోతాయి. అలాగే ప్రభుత్వాలు దమననీతి ప్రయోగించినాయి అనుకోండి, మీ స్వేచ్ఛను అరికట్టినాయి, నాకు అధికారం ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు భరిస్తారండి కోటీశ్వరుడు? సామాన్యుల మధ్యతరగతి ఎందుకు భరిస్తారండి? అవకాశం దొరికి వెళ్ళిపోతాడు. అవకాశం లేకపోతే ఎందుకు దొరుకుతాడు? కాబట్టి మనం ప్రభుత్వాలు చాలా ఉదారంగా, చాలా విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకోకూడదు. అవసరాల మేరకు తప్ప, జనహితాన్ని పెంచడం కోసం అవసరం మేరకు తప్ప జోక్యం చేసుకోకూడదు. జీవన ప్రమాణాలు పెంచాలి. ఇక్కడ మనకు జీవన ప్రమాణాలు బాగోలేదు. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. అడుగుడున్న లంచాలు, చట్టబద్ధ పాలన లేదు. మంచినీళ్ళు కావాలంటే సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. మురుగునీళ్ళు పారుదల సరిగ్గా లేదు. వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. రోడ్ల మీద ట్రాఫిక్ చూడండి ఒకసారి. బెంగళూరు అయితే అసలు అందరూ తెచ్చుకోవటమే. హైదరాబాద్ కూడా ఆ స్థాయికి వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు తమ పని తమ సమర్థంగా చేయకపోతే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండదు. బాగోకపోతే నేను కోట్లు ఉన్నవాడిని ఎందుకు ఉండాలండి?